ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఔకు మండలంలో బీటీ రోడ్ల నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఔకు మండలం అన్నవరం గ్రామంలో 12 కోట్ల నిధులతో 6 గ్రామాల మీదుగా 13 కిలోమీటర్లు బీటీ రోడ్ల నిర్మాణపు పనులకు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఔకు మండలంలో మారుమూల గ్రామాల్లో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని విమర్శించారు. గ్రామాలకు రహదారులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు కూటమికి 106 సీట్లు ఇవ్వడం జరిగింది. కళ్ళు లేని కబోదులకు ఏం చెప్తాం మనం? కళ్ళు కనపడుతున్నాయా? నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చెందుతోందో ఈ రోజు నీ కళ్ళ ముందర నీ యొక్క సొంత గ్రామాలకు ఈ రోజు ఎవరు రోడ్లు వేపిస్తున్నారు, ఎవరు చేస్తున్నారో వాళ్ళ నాయకులకు ఒక్కసారి తెలుసుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు వాళ్ళు ట్యాక్సుల కోసమో లేకుంటే అభివృద్ధిలో వాళ్ళ ఆదాయాల కోసం పనిచేశారు. మేము ఆదాయాల కోసం కాదు, ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల కోసం పనిచేసే నాయకులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు, గుర్తు పెట్టుకోవాలా. చేసినటువంటి పాపాలు, మీరు చేసినటువంటి అప్పులు, ఈ రోజు వేల కోట్ల రూపాయలు అప్పులు అట్టనే పెట్టిపోయారు. కేవలం R&B డిపార్ట్మెంట్ కూడా గతంలో చేసినట్టు ఆపారు. అదేవిధంగా మీరు ఈ రోజు వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా నాడు ఈ రోజు ఎన్నో దాంట్లో అప్పులు పెట్టిపోతే నాటి అప్పులు ఈ రోజు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోలేదు. కక్ష సాధింపు చర్యలకు పోకుండా అప్పులు కూడా మేము కడుతూ అదేవిధంగా అన్నింటికి కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నాటి అప్పులు కడుతూ కొత్తగా కూడా మళ్ళీ రోడ్లు వేయడము అభివృద్ధి చేయడము చేస్తా ఉన్నాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.